రజతోత్సవ సభలో బీజేపీ మీద పరిమితంగా మాట్లాడడంతో భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగానాలు బలపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ అనంతరం అధినేత కేసీఆర్కు కవిత రాసినట్లుగా ఒక లేఖ బయటకొచ్చింది. గతంలో కవిత రాసిన లేఖల్లో ఉన్న దస్తూరితో ఈ లేఖలోని దస్తూరి సరిపోలుతోంది. సభ విజయవంతమైన అందుకు కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసిన కవిత పాజిటివ్ ఫీడ్బ్యాక్ పేరిట 8 అంశాలను పొందుపరిచారు. పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టకపోవడం చాలా మందికి నచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం గురించి ప్రస్తావిస్తారని భావించినట్లు తెలిపారు. మొత్తంగా అధినేత నుంచి మరింత పదునుగా విమర్శలను పార్టీ శ్రేణులు ఆశించినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో నెగటివ్ ఫీడ్బ్యాక్ పేరిట మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. వక్ఫ్ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రస్తావించలేదని అన్నారు. పాత ఇన్ఛార్జీలనే నియమించడంతో పాత పద్ధతిలోనే ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫారాలు ఇన్ఛార్జీల నుంచి కాకుండా పార్టీ అధినాయకత్వమే నేరుగా ఇవ్వాలని సూచించారు. సభా వేదికపైకి కేసీఆర్ వచ్చే వరకు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వారితో మాట్లాడించి ఉంటే బాగుండేదన్నారు. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమైందని కవిత తెలిపారు. బీజేపీని గట్టిగా టార్గెట్ చేయాలని వ్యక్తిగతంగా తాను కూడా అనుకున్నానని, వారి బాధితురాలిని కాబట్టి అలా అనుకుని ఉండవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విఫలమైందని, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచనలు శ్రేణులు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహకరించామన్న భావనను కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్లిందని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నిర్దిష్ట కార్యక్రమాలు ఇస్తారని లేదా మార్గనిర్దేశం చేస్తారని అందరూ భావించినట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా చాలా మంది మిమ్మల్ని కలవడం లేదని బాధపడుతున్నారని పేర్కొన్న కవిత, కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. కనీసం ఇప్పుడైనా 1-2 రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని కవిత సూచించారు. ఈ విషయాలపై కాస్త సీరియస్గా ఆలోచించాలని తండ్రి కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత సూచించారు. సుదీర్ఘంగా లేఖ రాసినందుకు కేసీఆర్కు కవిత క్షమాపణ చెప్పారు.